ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರಗಳ ಪೈಕಿ ಮೊಟ್ಟಮೊದಲ ಬಾರಿಗೆ ಸಂಸದರ ನಡೆ ಜನರ ಕಡೆ ಎಂಬ ಕಾರ್ಯಕ್ರಮ ಹಮ್ಮಿಕೊಂಡಿರೋದು ನಿಮ್ಮೆಲ್ಲರ ನೆಚ್ಚಿನ ನಾಯಕರು ಅಭಿವೃದ್ಧಿಯ ಹರಿಕಾರ ಅಂತಲೇ ಖ್ಯಾತಿ ಪಡೆದಿರುವ ಸಂಸದ ಡಾಕ್ಟರ್ ಕೆ ಸುಧಾಕರ್ ಅಂತ ಸಮಾಜ ಸೇವಕರಾದ ಹರಿನಾಥ ರೆಡ್ಡಿ ಹೇಳಿದ್ದಾರೆ. ನಿನ್ನೆ ತಾಲೂಕಿನ ಗೂಳೂರು ಹೋಬಳಿಯಲ್ಲಿ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದ್ದ ಸಂಸದರ ನಡೆ ಜನರ ಕಡೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮಾತನಾಡಿ 75 ವರ್ಷ ಇತಿಹಾಸದಲ್ಲೇ ಇದೇ ಮೊದಲ ಬಾರಿಗೆ ಪಂಚಾಯಿತಿ ಮಟ್ಟದಲ್ಲಿ ಸಂಸದರು ಬಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿ ಜನರ ಸಮಸ್ಯೆ ಆಲಿಸ್ತಾ ಇರೋದು. ಮುಂದುವರೆದು ಮಾತನಾಡಿದ ಅವರು, ಇಲ್ಲಿನ ಜನಪ್ರತಿನಿಧಿಗಳು ಸರ್ಕಾರದ ಬಗ್ಗೆ ಹಾಗೂ ನನ್ನ ಬಗ್ಗೆ ಮಾತನಾಡುವ ನೈತಿಕತೆ ಸಂಸದರಿಗೆ ಇಲ್ಲ ಅಂತ ಮೊದಲು ನಿಮಗಿದೆಯಾ ನೈತಿಕತೆ ಹೇಳಿ. ಅಭಿವೃದ್ಧಿಯಲ್ಲಿ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಕ್ಷೇತ್ರ ಯಾವ ರೀತಿ ಕಂಡಿದೆ, ಇಲ್ಲಿ ಬಾಗೇಪಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಅಭಿವೃದ್ಧಿ ಕಂಡಿದೆ ಅಂತ ಮೊದಲು ನೀವು ಲೆಕ್ಕಾಚಾರ ಮಾಡಿಕೊಂಡು ಬಳಿಕ ನೈತಿಕತೆ ಮಾತುಗಳನ್ನು ಮಾತನಾಡಿ. ನೀವು ಮಾತನಾಡೋಕ್ಕೆ ಆಗದೆ ನಿಮ್ಮ ಬೆಂಬಲಿಗರನ್ನ ಎತ್ಕಟ್ಟಿ ಮಾತನಾಡಿಸುವ ಕೆಲಸ ನೀವು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. ಈ ರೀತಿ ಮಾತನಾಡುವವರಿಗೆ ಹೇಳಲು ಬಯಸ್ತೇನೆ, ನಮ್ಮ ಬಾಗೇಪಲ್ಲಿ ಬಂದು ಕ್ಷೇತ್ರವನ್ನ ಜನರ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ನೋಡಿ ಮಾತನಾಡಿ ಅಂತ ಸಲಹೆ ನೀಡಿದರು. ಇನ್ನು ಶಾಸಕರು 3ನೇ ಬಾರಿ ಆಯ್ಕೆ ಆದವರು ಮೊದಲು ಅಭಿವೃದ್ಧಿಯತ್ತ ಗಮನ ಹರಿಸಿ. ತಾಲೂಕಿನಲ್ಲಿ ರಸ್ತೆಗಳು ಇಂದಿಗೂ ಬಗೆಹರಿದಿಲ್ಲ. ಗೊರ್ತುಪಲ್ಲಿ, ದೇವಕುಂಟೆ ಸೇರಿದಂತೆ ಇನ್ನೂ ಅನೇಕ ಹಳ್ಳಿಗಳ ರಸ್ತೆಗಳು ಡಾಂಬರೀಕರಣ ಕಂಡಿಲ್ಲ. ಈ ಗ್ರಾಮಗಳ ಜನ ನಿಮ್ಮ ಬಳಿ ಹೇಳಿ ಹೇಳಿ ಸಾಕಾಗಿ ಸಂಸದರ ಬಳಿ ಬಂದು ಹೇಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಚೇಳೂರು ತಾಲೂಕು ಘೋಷಣೆಯಾಗಿ 5 ವರ್ಷ ಕಳೆದಿದೆ. ನಮ್ಮ ಸಂಸದರು ಬಂದು ಕಚೇರಿ ಉದ್ಘಾಟನೆ ಮಾಡಿ ಹೋಗಿರೋದೇ ಹೊರತು ಬೇರೆ ಏನೂ ಡೆವಲಪ್ಮೆಂಟ್ಸ್ ಇಲ್ಲ ಅಂತ ಶಾಸಕರಿಗೆ ಟಾಂಗ್ ಕೊಟ್ಟರು. ಈ ಸಮಯದಲ್ಲಿ ಒಕ್ಕಲಿಗ ಸಂಘದ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಟಿ ಕೋನಪರೆಡ್ಡಿ, ಜೆಪಿ ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡ್ಡಿ, ಎಸ್ಆರ್ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ, ಅನಾಮೂರ್ತಿ, ಸುಧಾಕರ್ ರೆಡ್ಡಿ, ಶ್ರೀನಿವಾಸ್ ಸೇರಿದಂತೆ ಸ್ಥಳೀಯ ನಾಯಕರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. ವರದಿ ಶಾಂತಿ, MNS ನ್ಯೂಸ್ ಕನ್ನಡ, ಬಾಗೇಪಲ್ಲಿ. ఈ కార్యక్రమంలో అంటే పంచాయతీ వారు వచ్చి జనాల దగ్గర వస్తామంటే మన నాయకులు ఎవరు వస్తామంటే చిక్కబళ్ళాపురం లోక్సభ క్షేత్రంలో 8 విధానసభ క్షేత్రాలు ఉన్నాయి. దాంట్లో 2 క్షేత్రాలు మాత్రమే బీజేపీ ఉన్నాయి. తెలంగాణ మరియు పెద్దబళ్ళాపురం 6 క్షేత్రాలు కాంగ్రెస్ శాసనసభ ఉన్నారు. అట్లా అటువంటి పరిస్థితుల్లో 1,70,000 ఓట్ల మెజారిటీతో దీని అందరూ నాయకత్వం ఎన్నుకున్నారంటే ఆ జనాలకు నిర్ణయించి ప్రత్యేక వివేకపడ రావాలని చెప్పినారు. కానీ వివేకపడి వచ్చే ఇంకా టైం ఉంది. ఇప్పుడు పంచాయతీ వచ్చి రావాలని ప్రతిపక్షంలో పంచాయతీ వచ్చే ఈ కార్యక్రమం చేసుకోవాలి. ఈ కార్యక్రమం అమలు చేస్తే అన్న తర్వాతనే ఇప్పుడు మనం దూరం చేయకుండా చేపై చేసినామో మనసునే మన చేపై చేసినటువంటి వాళ్ళు ఉపయోగించాలో మరి కార్యక్రమం చేపై జరుగుతారు. తర్వాత పాపాలు పెట్టినామో మనసునే కార్యక్రమం పెట్టినాము. నీకేమనుకుంటే మేము రాకనే ముందు చెప్పి కార్యక్రమం ఇంప్రూవ్మెంట్ చేయి. మేము వచ్చి తర్వాత ఏం చేస్తారు అన్నా మీకందరికీ తెలిసిందే ఏమేమి డెవలప్మెంట్ ఉండాలి. చిక్కబళ్ళాపురం డెవలప్మెంట్ అంటే మన క్షేత్రంలో ఎవరు నాయకులు మాట్లాడారు. ఏమంటే మన శాస్త్రంలో మాట్లాడినారు కాబట్టి ఈ క్షేత్రంలో ఎవరు మాట్లాడారు కదా. చిక్కబళ్ళాపురంలో ఎంతో మంది శ్రీనివాస ఇడిసి వాళ్ళ దగ్గర మాట్లాడిస్తున్నారు. ఏమని శాసకుల ಬಗ್ಗೆ మాట్లాడేది నైతికత ఉందా లేదా అని. మీకందరికీ తెలిసిందే 15 ఏళ్ళు ఇతిహాసంలో మన శాసకులు ఏమేమి డెవలప్మెంట్ చేయగలరు అన్నదానం అందరూ వచ్చిందంటే 50 మందికి ఇప్పుడు చెప్పండి. ఆ శాసకులకు ధైర్యం ఉంటే 5 మందికి నేను ఓటేసినామని చెప్పండి. దానికి మేము ఉంచుతామో తొలగించుకుంటాం. మా సంస్థల ಬಗ್ಗೆ నైతికత ఉందా లేదా మాట్లాడుతా ఉన్నాము. ఈ డెవలప్మెంట్ ఏముంది? నేను జిల్లా పంచాయతీ సభ్యుడిని 2013లో మా ఊరికి రోడ్డు నేను ఆయన ఫోన్ చేసేస్తున్నాడు. మా ఊరు నాకు లేదు ఆయన దాదాపు చేయాల్సిందా చేసి మాట్లాడితే అలానే కొద్ది మాట్లాడుతున్నాడు.
లేదు. 15 ఏళ్ళ ఇతిహాసంలో నీదే సహకారం ఉంది. ఈ బోయపల్లి 2 సార్లు ముఖ్యమంత్రి చేసి స్టార్ట్ చేసినారు కదా. బాగేపల్లి తప్పకుండా ఏంటంటే కారణము మన మాజీ మినిస్టర్ వీళ్ళు అందరూ నాయకత్వం అయింది. సేవలో భారత చేసింది అన్న నాయకత్వం చేయండి, నీ నాయకత్వం చేయండి. అప్పుడు చెప్తా ఉండే సేవలో బస్ స్టాండ్ దగ్గర దాంట్లో చేసి జనానికి దూరం ఉంటే కదా రోడ్ చేయండి. అట్లా కార్యక్రమం జనానికి అనుకూలమయ్యే అట్లా కార్యక్రమం చేయి. ఏమంటుంటే అప్పుడు మాట్లాడు. మళ్ళా వాళ్ళు చెప్తా ఉంటే ఎవరు శ్రీనివాస్ అని వాళ్ళ సంస్థలు పక్కన మాట్లాడినారు. ఆ శ్రీనివాస్ కూడా చెప్తా ఉన్నాం. శ్రీనివాస్ వచ్చి మా జనాల పరిస్థితి చూస్తే మీకు తెలుస్తుంది. ఎవరో ముందే మన రోడ్ వేసిన తర్వాత ఈ రోడ్ చూపించడానికి ఎంత చేయాలి. ఆ రోడ్ ఉంటే మా 15 ఏళ్ళ విద్యార్థుల్లో ఇంత దీంట్లో ముందే మన రోడ్ వేసింది. ఆ రోడ్ చూసుకోవడానికి మన సంస్థ శాసనం ఏం చేసిన కావాలని చెప్తా ఉన్నాం. కానీ పంచాయతీ కావాలి, పంచాయతీ కావాలి, మీ అభివృద్ధి ఏమన్నా చూపించి మనం మాట్లాడతాం. బాగేపల్లి తాలూరులో కనీసం ఏమన్నా మీరు అనుకుంటే ఒక సుందరమైన హాస్పిటల్ ఉందా, ఒక కాలేజ్ ఉందా, ఒక హాస్పిటల్ ఉందా, ఒక బస్ స్టాండ్ ఉందా? మీ ఓటీలో నేను శాస్త్రం చెప్తా ఉన్నాము. మీ ఓటీలో ఏమన్నా ఒక బస్ స్టాండ్